బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం ఇది యాత్ర కానాను యాత్ర యుద్ధశూరుడు యెహోవా యుద్ధవీరుడు యెహోషువా యెహోవాధిపత్యాన యెహోషువా నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర భయం భయం వేసేనకే భయం భయం యెహోవాకే సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి శత్రు సంహారం చేసి అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది జయము సాధించిన విశ్వాసయాత్ర 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 ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు మీతో నాతో సూటిగా మాట్లాడునుగాక. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం అనగా ఆఖరి అధ్యాయంలోనికి వచ్చాం. యెహోషువ గ్రంథమంతటిని ధ్యానించడానికి ప్రభువారు కృప చేశారు. ఆ ప్రేమమయునికి నేను ఏమి చెల్లించగలను? ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో నాకైతే తెలియదు. బ్రతికినంత కాలము ఆ ప్రభువు కొరకే జీవించినట్లుగా మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలి. నా ప్రియ బిడ్డలారా, యెహోషువ గ్రంథం ద్వారా నా మటుకు నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. యెహోషువ పరిచారకుడిగా గొప్ప నాయకుడయ్యాడు. అవును, ఎవరైనా మనలను మనం తగ్గించుకుంటే దేవుడు తగిన సమయంలో తన సమయంలో ఆయన హెచ్చిస్తారు. యెహోషువను ఏ రీతిగా ఆయన గొప్ప చేశారో హెచ్చించారో మనందరికీ గొప్ప పాఠాలు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయాన్ని నేను ప్రారంభిస్తాను. ఇక ప్రార్థన చేసుకుని యెహోషువ గ్రంథం 24వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ ఉన్నతమైన అనంతమైన ప్రేమ కొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. యెహోషువ గ్రంథ ధ్యానాలు ముగించడానికి మీరు సహాయం చేశారు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. వచ్చిన వెంబడి వచ్చిన నాయన ధ్యానం చేయడం ద్వారా
అనేక సత్యాలు నా మటుకు నేను తెలుసుకున్నాను నాయన. యెహోషువ వలె పరిచారకునిగా, యెహోషువ వలె తగ్గించుకున్న నాయకునిగా ఉండడానికి సహాయపడుతూ ఉన్నందుకై వందనాలు, స్తోత్రాలు నాయన. ఏ కోశాన్ని కూడా గర్వము అనేది రాకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. యెహోషువ గ్రంథం సమాధితో ముగించబడింది. ప్రతి మానవుడు మరణించాలి, సమాధి అనుభవం గుండా వెళ్ళాలి. ప్రభువా, ఈ సత్యాన్ని మానవుడు గ్రహించి బ్రతికినంత కాలము మీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయపడండి. ఎంతమంది యెహోషువ గ్రంథ ధ్యానాలు నమ్మకంగా విన్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి కూడా మాతో మాట్లాడుమని యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో కుటుంబానికి సంబంధించిన ఒక మాట ఉంది. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆ వచనం వచ్చేటప్పుడు మళ్ళా ధ్యానం చేసుకుందాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం. ఎంత మంచి మాట. మన యొక్క జీవితాల్లో కుటుంబం అంతా కలిసి ప్రభువును స్తుతించటం, ప్రభువారిని ఆరాధించటం, ప్రభువారిని సేవించటం ఎంత ధన్యకరమైన విషయం అండి. ఈ దినాల్లో కొంతమంది అంటూ ఉంటారు, ఆ సేవకుడు చాలా మంచివాడండి, ఎంతో చక్కగా వాక్యం చెప్తాడు, కానీ వాని కుమారుడు త్రాగుబోతు, తిరుగుబోతు, ఎవరో ఆ సంఘంలో ఉన్న అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటారు. తండ్రికి ఎంత వేదన. సంఘంలో వాక్యం బాగా చెప్తాడు, కానీ ఆ సంఘంలోనే ఒకడు దెప్పి పొడుస్తాడు. ఈయన బాగా చెబుతాడు, కానీ వాళ్ళ బిడ్డలను సరిగ్గా పెంచలేకపోయాడు కాబట్టి వాడు త్రాగుబోతాడు, సంఘంలోని ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటారు. ప్రియులరా, దేవుని యొక్క సేవకులుగా, దేవుని వాక్యాన్ని బోధించేవారుగా మా మట్టుకు మేము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. యెహోషువ చక్కటి మాట మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 3 సమాధులు ఉన్నాయి. 1 యెహోషువాది, 2 ఎలియాజర్ది, 3 యోసేపు ఎముకలను, ఆయన ఎప్పుడో చనిపోయాడు, ఆయన ఎముకలను ఈ వాగ్దాన దేశంలోనికి తీసుకుని వచ్చి అక్కడ సమాధి చేయడం. మానవుని యొక్క జీవితం సమాధితో అంతమవుతుంది. ఇక్కడ ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని నేను చెప్పదలంచాను. ఒక వ్యక్తి రక్షింపబడితే సమాధి ఆయనకు నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. అంటే ఒకవేళ నీవు రక్షింపబడకపోతే నీ మరణము నిత్య నరకం. ఎక్కడ? సమాధి తరువాత అగ్ని గంధకలతో మండు గుండం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. మానవుని యొక్క జీవితం సమాధితో అంతం కాదు. మీరు ఆలోచించాలి. మా ఊరు పల్లెటూరు. ఎవరైనా చనిపోతే ఏదో చిన్న పెట్టులో పెట్టి ఆ యొక్క సమాధి ప్లేస్కు, స్థలానికి తీసుకుని వెళ్తారు. మాకు సమాధులకు స్థలం లేదు కాబట్టి గోదావరి ఒడ్డునే పాతి పెట్టేవారు మా ఊరు వాళ్ళు. ఈ సమాధి స్థలానికి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు డబ్బులు ఎగరేసేవారు. ఆ దృశ్యం నాకు జ్ఞాపకం వస్తూ ఉంటే నవ్వు వస్తుంది. పేదరికాన్ని కూర్చున్న సింపతి ఒకటి నా జీవితంలో ఉంటుంది. ఆ డబ్బులు ఎగరేసేటప్పుడు మేము ఆ డబ్బులు ఏరుకునేవారు.
పరదేశులు మా ప్రియులారా మామూలుగా మన పొర మీద కాదు ఇప్పుడు అని పాడుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఆయన పాతి పెట్టి వచ్చిన తర్వాత మరలా సారా త్రాగేవారు. మా ఊరు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు ప్రియులారా, ఇది మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కొంతమంది అయితే చనిపోయిన తరువాత కుక్కవయ్యో పందివయ్యో పుడతావు అని అనుకుంటారు. ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు పుణ్యకార్యాలు మంచి కార్యాలు చేస్తే మనిషివయ్యో పుడతావని కొందరు అనుకుంటారు. దేవుని యొక్క వాక్యమైన బైబిల్ చెబుతుంది, ఖరాఖండిగా చెబుతుంది. ఏమిటి అనగా మనుషులు ఒక్కసారే చనిపోతారు. కుక్కయ్య కానీ పందయ్య కానీ మనిషి కానీ వాళ్ళు మరలా పుట్టరు అండి. ఒక్కసారే వారి జీవితంలో మరణం. తదుపరి వారికి తీర్పు ఉంటుంది. ఒక్క విషయాన్ని నేను చెబుతున్నాను, దేవునికి వాక్య అథారిటీని బట్టి నేను చెబుతున్నాను. ఏమిటి అనగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే భూలోకంలో వారి పాప జీవితాన్ని ఒప్పుకొని క్షమించబడి రక్షింపబడి శేషించిన జీవితం వాక్యానుసారంగా జీవిస్తూ మరణిస్తే వారికి ఏ శిక్ష విధి లేదు. ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక 24వ అధ్యాయాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తాను, జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనం. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ షెకెములో పోగు చేశాడు. షెకెము అనగా గుర్తుందా మీకు? షెకెము అనగా భుజము అని చెప్పుకున్నాం. ఈ షెకెములోనే మొట్టమొదటిగా అబ్రహాము గారు బలిపీఠాన్ని కట్టారు. మీకు గుర్తుందా? ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6-7 వచనాలు. అప్పుడు అబ్రాము షెకెమునందలి, ప్లీజ్ నోట్ దట్, యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షవనం వద్దకు చేరెను. అప్పుడు కనానీయుల దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. నేను అప్పుడప్పుడు బహిరంగ సభల్లో చెబుతూ ఉంటాను, అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. మొదటి బలిపీఠము షెకెము దగ్గర కట్టాడు. ఈ బలిపీఠానికి నేను పేరు పెట్టాను, విధేయత బలిపీఠం. అబ్రమా, నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువులేద నుండి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పిన వెంటనే అబ్రాము లోబడ్డాడు, విధేయుడైనాడు. ఆ బలిపీఠానికి నేను పేరు పెట్టింది ఏమిటనగా విధేయత బలిపీఠం. షెకెములో కట్టిన బలిపీఠానికి విధేయత బలిపీఠం. మనము దేవునికి సన్నిహితులుగా దేవుని స్నేహితులుగా ఉండాలి అంటే మన జీవితంలో విధేయత ఉండాలి. ప్రియ యవ్వన బిడ్డలారా, ఈరోజు మీరు వాక్యాన్ని వింటూ ఉంటే మీ తల్లిదండ్రులకు విధేయులు కావాలి, మీ తోబుట్టువులకు విధేయులు కావాలి, సమాజంలో ఉన్న పెద్దలకు విధేయులు కావాలి. విధేయత అంటే నన్ను అర్థం చేసుకోవాలి, ఏ గాడ్లీ ఒబీడియన్స్, దైవ సంబంధమైన విధేయత. ఎవడో సారా తెమ్మన్నాడు అని అంటే, లేక బ్రాందీ సీసా కొనుక్కుని రమ్మన్నాడు అని అంటే, జోషి గారు విధేయులుగా ఉండమని చెప్పారు కాబట్టి వెళ్తున్నాను అంటానికి వీళ్ళే.
దయచేసి నన్ను మీరు అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క బలిపీఠాన్ని షెకెములో కట్టాడు కదా. ఈ షెకెము ఎక్కడ ఉంది అనగా గెరిజీము యాబాలు కొండల దిగువ లోయలో ఉంది. ఈ పట్టణము దగ్గరనే మన పితరుడైన యాకోబు ఒక పొలాన్ని కొన్నాడు. కాబట్టి షెకెము చాలా ప్రాముఖ్యమైన స్థలం. గమనించండి, ఇప్పుడు యెహోషువ వృద్ధుడయ్యాడు, పెద్దవాడు అయిపోయాడు. చాలా ప్రాముఖ్యమైన స్థలం దగ్గరికి వచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ షెకెము దగ్గర ఇశ్రాయేల్ అందరినీ ఆయన పిలిచి వారికి చివరి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ కూడా చాలా దిగులుతో ఉండి ఉంటారు. తమ మంచి నాయకుడు వృద్ధాప్యంలోనికి వచ్చాడు, చివరి మాటలు చెబుతున్నాడా అని అన్నట్టుగా వారు ఎంతో చక్కగా విని ఉండి ఉంటారు. ఆ సందేశంలో ఆయన అబ్రహామును గురించి వివరించాడు. ఈ వివరణ మనం చదువుతూ ఉంటే అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను గారు కూడా అబ్రహాము గారిని గురించి చెప్పాడు. నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం స్మరణ చేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యమే మనను యథార్థంగా బ్రతికించేది. చూడండి, ఇక్కడ అబ్రహాముతో మొదలుపెట్టాడు కదూ. అబ్రహాము మీకు తెలిసినట్టుగా అతడు యూదుడు కాదు. మన భాషలో మాట్లాడవలసి వస్తే అతడు క్రైస్తవుడు కాదు. అబ్రహాము ఎవరు? అబ్రహాము విగ్రహారాధికుడు, అంటే ఇతర దేవతలను పూజించేవాడు. అట్టి అబ్రహామును, ఎట్టి అబ్రహాము? విగ్రహారాధికుడైన అబ్రహామును, ఇతర దేవతలను దేవుళ్లను పూజించే అబ్రహామును దేవుడు పిలిచాడు. వాట్ ఏ ట్రెమెండస్ లవ్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉన్నతమైన తలంపు అర్థం చేసుకునే వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో నేను చదివాను కదూ. దేవుడు అబ్రహామును పిలిచిన వెంటనే నీవెవరివి, ఎక్కడికో వెళ్ళమంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఇటువంటి ప్రశ్నలు వేయలేదు. తూచా తప్పని విధేయత, ఇంప్లిసిట్ ఒబీడియన్స్. నా ప్రియ బిడ్డలరా, మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణమైన విధేయత కావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది నాలో ఎక్కడ చూచినా గుళ్ళు గోపురాలు మతంతో సంబంధం లేకుండా నిండిపోతూ ఉన్నాయి. ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు లేక నమ్మకం ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళకి మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. వారికి అక్కడికి వెళ్ళడం ద్వారా ఏదో కలిసి వస్తుందని భక్తితో వాళ్ళు అక్కడికి వెళ్ళటం లేదు. ఈ సత్యాన్ని గమనించాలి. అక్కడికి వెళ్ళినా దేవుడే మా దేవుడు అని కూడా వారు చెప్పడం లేదు. ఎవరో చెప్తారు, అక్కడికి వెళితే నా మొక్కు తీర్చుకుంటే నాకు బిడ్డ పుట్టాడు, బిడ్డ పుట్టింది, ఫలానా కలిసి వస్తుంది, వ్యాపారంలో బాగా ఇంప్రూవ్ అయ్యాను, ఈ రీతిగా ఏమేమో స్వలాభాలు చెప్పడం విని ఈనాడు మనుషులు అక్కడికి వెళుతున్నారు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మన జీవితంలో ఇంక్లూడింగ్ మీ, మన జీవితంలో ఇంకా ఏవైనా విగ్రహాలు ఉన్నాయేమో ఆలోచించాలి ఈ రాత్రి. విగ్రహం అంటే బొమ్మలనే కాదు. విగ్రహం అంటే నా మాట వినండి, నీ దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహమే అవుతుంది. అది నీ భార్య కావచ్చు, అతడు నీ భర్త కావచ్చు, వారు నీ పిల్లలు కావచ్చు, అది నీ ఉద్యోగం కావచ్చు, నీ ఆస్తిపాస్తులు కావచ్చు, నీ అందచందాలు కావచ్చు, నీ మేడ మిద్దెలు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నీ దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించిన నీ యొక్క జీవితంలో
అది విగ్రహం అవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిలో యెహోషువ అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, అబ్రహాము యొక్క మాటలు నేను చదువుతున్నాను. 2వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలం నుండి మా పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశం అన్నంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చితిని. ఇస్సాకు ద్వారా యాకోబు ఏశావులను కూడా ఇచ్చాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. నా ప్రియులరా, ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అబ్రహామును తన కుటుంబాన్ని జ్ఞాపకం చేశాడు. దేవునికి వాక్యంలో ఒక మాట ఉంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అవును, మన యొక్క జీవితాల్లో శ్రేష్టమైన దైవదాసులను జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వాక్యంలో ఎంతోమంది దైవదాసులు ఉన్నారండి. వారి జీవిత విశేషాలు, వారి యొక్క చరిత్ర మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఎంతోమంది దైవజనులు ప్రభువు కొరకు త్యాగం చేసిన వారు మన మధ్య ఉన్నారు. కొంతమంది మరణించారు. వారిని జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము మొదలుకొని దేవుడు ఇంతవరకు ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చాడో యెహోషువ వివరిస్తున్నాడు. అబ్రహాముతో పాటుగా యెహోషువ కొంతమంది మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన జ్ఞాపకం చేసిన చెడ్డవారిలో ఒకడు బిలాము. బిలాము మార్గం మీకు తెలుసు కదూ. ప్రకటన గ్రంథానికి ముందు ఉన్న యూదా వ్రాసిన పత్రికలో యూదా వ్రాశాడు బిలాము మార్గం, కయీను మార్గం, కోరహు మార్గం, ఎంత దుర్మార్గమైన మార్గాలో అక్కడ ఆయన వివరించాడు. బిలాము మార్గం చాలా అపాయకరమైన మార్గం. బిలాము పైకి మంచివాడుగానే కనబడ్డాడు. దేవుని యొక్క ఆశీర్వాదమే చెప్తున్నట్టుగా కనబడ్డాడు. కానీ అతడు వేషధారి, అంటే అంతర్హృదయము దైవ దృష్టిలో చెడిపోయింది అన్నమాట. స్వలాభాన్ని అతడు అపేక్షించాడు. యెహోషువ ఎందుకు బిలామును గుర్తు చేశాడో వచ్చే పాఠంలో నేను జ్ఞాపకం చేస్తాను. ఇంతవరకు ఓపికతో చరిత్రను విన్న మీకు నా హృదయపూర్వక వందనాలు. పాత నిబంధన ధ్యానం చేస్తూ ఉంటే నా హృదయం పులకరిస్తుంది. నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ధ్యానిస్తూ, గుర్తు చేసుకుంటూ ప్రభు కొరకు యథార్థంగా జీవించాలని నేను మనవి చేస్తున్నాను. ఇంతవరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి ఎంతోమంది తెలుగు బిడ్డలు ప్రపంచం నలుమూలలా ముందుకు వస్తున్నారు. ఆ రీతిగా సహాయం చేస్తున్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా సహాయం చేయకపోతే దయతో సహాయం చేయడానికి ముందుకు రండి. మిషనరీ ట్రైనింగ్ స్కూల్ హైదరాబాద్లో అని నేను చెప్తూ వచ్చాను. ఈ మధ్య మానివేశాను, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలరా, ఏది చేసినా ఒక తెలుగు వారిలో పెద్దవానిగా, ఒక సీనియర్ సేవకునిగా నిస్వార్థంగా నేను విషయాలు చెబుతున్నాను అని మీరు గ్రహించి ఈ ప్రాజెక్ట్స్కు సహాయపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.
ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.